Hello friends, welcome to my YouTube channel Narendra Travel Vlogs. Present time early morning 5 అవుతుంది. ఈ ట్రిప్ డెస్టినేషన్ శ్రీశైలం. ఈ ట్రిప్ని నేను 2 days ప్లాన్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తుంది డే 1 వీడియో. ఈ వీడియోలో మనకి డిండి వాటర్ రిజర్వాయర్, ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఆక్టోపస్ వ్యూని కవర్ చేస్తున్నాను. ఒక్కో ప్లేస్ని చూపిస్తూ ఆ ప్లేస్ యొక్క స్పెషాలిటీ అండ్ హిస్టరీని కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్తున్నప్పుడు మనకు మధ్యలో 2 టోల్ గేట్స్ ఉంటాయి. ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి కడతాల్ దగ్గర ఒకటి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి కోనేటిపురంలో ఉంటుంది. సో మీరు కార్లో వెళ్తున్నట్లయితే టోల్ ఛార్జెస్ అనేది చూసుకొని మీరు ట్రావెల్ అనేది చేయండి. జస్ట్ ఇప్పుడే మనం డిండి వాటర్ రిజర్వాయర్కి చేరుకున్నాము. డిండి వాటర్ రిజర్వాయర్ నల్గొండ డిస్టిక్ డిండి మండల్లో ఉంటుంది. ఈ డిండి వాటర్ రిజర్వాయర్ కృష్ణా రివర్ పైన కట్టడం జరిగింది. హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సాటర్డే ఆర్ సండే పిల్లలతో కానీ ఫ్రెండ్స్తో కానీ మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారనుకోండి, నేను మీకు సజెస్ట్ చేసే ప్లేస్ డిండి వాటర్ రిజర్వాయర్. ఇక్కడ వేవ్స్ను చూస్తుంటే సేమ్ మన సముద్రంలో అలలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రిజర్వాయర్ పక్కనే మనకి ఫిషెస్ అమ్ముతారండి, ఫ్రై చేసినటువంటి ఫిషెస్. మీరు ఆ ఫ్రై చేసుకున్నటువంటి ఫిషెస్ తెచ్చుకొని ఈ వాటర్లో మన లెగ్స్ పెట్టేసి హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే ఆ ఫీల్ థ్రిల్గా ఉంటుంది. సో మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ఫీల్ని ట్రై చేయండి. ఈ రిజర్వాయర్లో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రిడ్జ్ పై నుండి వాటర్ ఫ్లో కిందికి పడుతూ ఉంటుంది. ఆ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆ ఏరియా సరౌండింగ్స్లో ఉన్నటువంటి పబ్లిక్ ఆ వ్యూ చూడడానికి వస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం మీరు రైనీ సీజన్లో ఈ రూట్లో వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యూని మిస్ అవ్వకుండా మీరు ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్. హైదరాబాద్ నుండి జస్ట్ 143 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ నాగర్ కర్నూల్ డిస్టిక్ అచ్చంపేట రోడ్లో ఉంటుంది. ఈ టెంపుల్ కొన్ని యుగాల పురాతనమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. అలానే దీన్ని శ్రీశైల ఉత్తర ద్వారం అని కూడా పిలవడం జరుగుతుంది. టెంపుల్ హిస్టరీ గురించి చెప్పాలి అంటే స్కాంద పురాణంలో కూడా ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతని చెప్పడం జరిగింది. శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం పార్వతీదేవి ఇక్కడ మహాతపస్సు చేసింది. అలానే శ్రీరాముడు రావణుని వధ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు ముందుగా శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని తర్వాత శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలని చెబుతూ ఉంటారు. అలాంటి పురాతన చరిత్ర కలిగినటువంటి టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది భోగమహేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ అమ్మవారు అలానే స్వామివారు త్రికూటాలయం కూడా ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే స్టెప్స్కి వెళ్ళే రూట్లో మనకి కోనేరు కూడా కనిపిస్తుంది.
పైకి వెళ్ళడానికి మనకి 2 రూట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, సెకండ్ వన్ వచ్చేసి రోడ్ ద్వారా వెళ్ళొచ్చు. స్టెప్స్ ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఓవరాల్గా 600 స్టెప్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఓపిక ఉన్నట్లయితే స్టెప్స్ ఉపయోగించి వెళ్ళొచ్చు. మీరు ఫారెస్ట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మీరు పైకి వెళ్ళడానికి హ్యాపీగా ఉంటుంది. లేదు అంటే మీరు రోడ్ మ్యాప్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి 2 వీలర్ అండ్ 4 వీలర్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. టెంపుల్ పైకి వెళ్ళగానే మీకు రైట్ సైడ్లో చిన్న వాటర్ ట్యాంక్ అనేది కనిపిస్తుంది. అక్కడే మీ కాళ్ళని కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళండి. ఒకవేళ మీరు 2 వీలర్ పైన వచ్చినట్లయితే మీ లగేజ్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు అక్కడ లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ లాకర్లో మీ లగేజ్ని అనేది డిపాజిట్ చేయండి. ఒకవేళ లాకర్ అనేది ఖాళీగా లేకపోతే పక్కనే కొంతమంది ఉంటారు. వాళ్ళకి మీ లగేజ్ని ఇచ్చినట్లయితే వాళ్ళు సెక్యూరిటీగా చూసుకుంటారు. తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు కార్లో వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ డోర్స్ అనేది మంచిగా లాక్ చేసుకోండి. ఇక్కడ చాలా కోతులు ఉంటాయండి. మీరు తిరిగి వచ్చేసరికి మీ లగేజ్ అండ్ ఇంకా మీ చెప్పులు అనేది క్షేమంగా ఉంచుకునేలా చూసుకోండి. చుట్టూ పచ్చని చెట్లు, కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని 2nd సెంచరీలో చంద్రగుప్త మౌర్య నిర్మించాడు. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. ఫ్రీ దర్శనం టికెట్ కూడా ఉంటుందండి. నేను 10 రూపీస్ టికెట్ దర్శనం తీసుకొని లోపలికి అనేది వెళ్తున్నాను. నేను ఇప్పుడే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. టెంపుల్ లోపల మనకి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలానే అయ్యప్ప స్వామి వాళ్ళ విగ్రహం ఉంటుంది. అలానే గర్భగుడిలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి లింగం ఉంటుంది. ఈ లింగం పిల్లల మామిడి చెట్టు కింద వెలిచిందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. లెఫ్ట్ సైడ్ మనకు కనిపించేటి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ ద్వారా మనం కొండపైకి రావచ్చు. స్టెప్స్ కూడా మనకి ఫారెస్ట్ మధ్యలో నుంచి ఉన్నాయండి. ఎవరైనా ఫారెస్ట్ని ఫీల్ అవుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ పైకి రావాలనుకున్న వాళ్ళు ఈ స్టెప్స్ ద్వారా పైకి రావచ్చు. మెయిన్ టెంపుల్ నుండి కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకి శ్రీ వీరభద్ర స్వామి వారి టెంపుల్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి స్టెప్స్ ద్వారా కొంచెం పైకి వచ్చినట్లయితే అక్కడ మనకి యాగలింగం గుడి ఉంటుందండి. ఆ యాగలింగంలోకి వెళ్ళినట్లయితే మనకి అక్కడ ఒక లింగం, అలానే గణపతి స్వామి వారి యొక్క విగ్రహం అనేది అక్కడ ఉంటుంది.
ఏ సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడ 24/7 మనకి పైనుండి వాటర్ అనేది కిందికి పడుతూనే ఉంటుందండి. ఇక్కడ 2 శివలింగాలను ప్రతిష్ఠించారు. పైనుండి వచ్చేటటువంటి ఆ జలధార ఆ శివలింగాల పైన పడి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు కూడా చూద్దురు రండి ఒకసారి. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అన్నదానం అనేది చేస్తుంటారండి. సో ఒకవేళ మీరు ఇక్కడ అన్నదానం అనేది చేయించుకోవాలనుకుంటే అక్కడ మీకు చందాలు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు తోచినంత విధంగా అక్కడ చందాలను అనేది మీరు చదివించవచ్చు. అలానే ఇక్కడ ప్రతిరోజు వంటలు అనేది బయటనే చేస్తారండి. చాలా నీట్గా క్లీన్గా చేస్తారు. అది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఒకసారి అది కూడా మీరు చూడండి. ఈ కొండల్లో చాలామంది ఋషులు దేవతలు తపస్సు చేసేవారట. సో అలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఆ తపస్సు శక్తికి మనలో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంటాయి. సో మీరు కూడా అలాంటి పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుండి కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే అక్కడ మనకి నాగదేవతలను ప్రతిష్ఠించారు. ఎవరికైనా కాలసర్పదోషం, సంతాన దోషం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పుణ్య నాగుల్ని దర్శించుకున్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు అనేది నెరవేరి సుఖంగా ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణ చరిత్ర. ఇక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి పాపనాశనం అనేది ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి కొండల మధ్యలో నుండి వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ వాటర్ ఏ సీజన్తో సంబంధం లేకుండా కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటాయి. ఇక్కడ గణపతి, శివలింగం, గంగామాత అలానే నాగమ్మ మూర్తులు ఉన్నాయి. విగ్రహాల ముందే ఒక చిన్న గుంట ఉంటుంది. ఆ గుంట నుండి వాటర్ తీసుకొని అక్కడికి వచ్చేటటువంటి భక్తులు తాగడం కానీ నెత్తి మీద చల్లుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. నేను అక్కడే 12 వరకు ఉండి అన్నప్రసాదం తినేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది.
మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ వెయిట్ చేసి ప్రసాదం తినేసి వెళ్ళండి. ఫుడ్ తిన్నాక ఎవరి ప్లేట్ వాళ్ళే నీట్గా కడిగి అక్కడ పెట్టాలి. ప్రసాదం తినేసి నేను ఇంకా నా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాను. మన నెక్స్ట్ డెస్టినేషన్ ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కో పర్సన్ దగ్గర నుంచి 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి మనకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుందండి వ్యూ పాయింట్ వెళ్ళడానికి. ఆ 1 కిలోమీటర్ డిస్టెన్స్ చుట్టూ పచ్చని చెట్లు, మట్టి రోడ్డు, బైక్ పైన వెళ్ళే వాళ్ళకి చాలా థ్రిల్గా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఒక హైవే రోడ్ పైన డ్రైవ్ చేసి సడన్గా మట్టి రోడ్లో డ్రైవ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణా రివర్ అనేది చాలా పాయలుగా విడిపోయి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పిలుస్తూ ఉంటాం. సో ఆక్టోపస్ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోటోషూట్కి, వీడియో షూట్కి చాలా బాగుంటుంది. 50 రూపీస్ అనేది చాలా వర్తీ అండి. మీరు ఖచ్చితంగా అక్కడ వెళ్ళినప్పుడు ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడితో నా డే 1 వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్లేసెస్ కవర్ చేద్దాం. తప్పకుండా మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలానే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఈ వీడియోలో ఏ కంటెంట్ అనేది నచ్చింది, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా వీడియోలో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్.